हरि ओम। ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ओम श्री चिन्मय सद्गुरवे नमः। 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 हरि ओम। भगवद्गीता सेकंड चैप्टर 20వ శ్లోకం నుంచి చూద్దాం. త్రిష్టుప్ ఛంద శ్లోకం. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. ఓకే, కళాగారు చెప్పండి. न जायते. हरि ओम माताजी। न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. రైట్. రజిత గారు నెక్స్ట్. వేదా వినాశినం. వేదా వినాశినం నిత్యం కనిపించట్లేదు. యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. రైట్. స్వప్న పెద్ది గారు నెక్స్ట్. 22 శ్లోకం. ట్యూన్ మార్చాలి. నిన్న జాయిన్ అవ్వలేదా? రాధిక గారు చెప్పండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ. చెప్పండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. రైట్.
వకుల గారు నైనం చిందంతి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయన్యాప్తః యంతాపః న శోషయతి మారుతః. కె విజయలక్ష్మి గారు 23 నైనం చింద. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయాంత్యపః న శోషయతి మారుతః. న చైనం క్లేదయంత్యాపః. న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. కే వాణి గారు అదే చెప్పండి. నైనం చిందంతి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. శాలిని గారు 24. అచ్చేత్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష ఏవ చ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. రైట్. రజిత గారు 25 అవ్యక్తో. అవ్యక్తోయమచింత్యోయం అధికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. విజయలక్ష్మి గారు సేమ్ శ్లోక అవ్యక్తోయం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. సెకండ్ పాదంలో అవికార్యో అయం అని పలకగలగాలి. ఆ మాత్ర లోపిస్తుంది. అది మీరు కొంచెం స్పష్టంగా అనండి. నెక్స్ట్ 25 కళా గారు అత చైనం. 25 చెప్పమన్నారా మాతాజీ? 26 అండి. 26. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. కే వాణి గారు సేమ్ శ్లోక అత చైనం. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోషితుమర్హసి. వకుల గారు నైవం శోషితుమర్హసి. జాతస్య. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. రజిత గారు 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. విజయలక్ష్మి గారు 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. రైట్. సో 29th ఈరోజు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఓకే, సో ఈ శ్లోకంలో 3 పాదాలలో ఆశ్చర్యవత్ అనేది కామన్. ఓకే, సో ఆశ్చర్యవత్ ఫస్ట్ పాదంలో ఆశ్చర్యవత్ ప్లస్ పశ్యతి. పశ్యతి అంటే చూడడం. సో ఆశ్చర్యవత్ పశ్యతి అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు అని. దెన్ సెకండ్ పాదంలో ఆశ్చర్యవత్ వదతి
మాట్లాడడం. ఆశ్చర్యవత్ ప్లస్ వదతి. థర్డ్ ఆశ్చర్యవచ్చైన మన్యః. సో ఆశ్చర్యవత్ తర్వాత శృణోతి. సో 3 ఆశ్చర్యాలు అనేటివి ఆశ్చర్యవత్ అనే పదాలు వస్తూ ఉంటాయి. అవి కలిపినప్పుడు సంధి పోయి ఆశ్చర్యవత్ పశ్యతి, వత్ వదతి, వచ్చైనమన్యః అనే సంధి ఏర్పడుతుంది. ఓకే. మళ్ళీ 4th పాదంలో శ్రుత్వా అపి ఏనం ఆ లోపించి శ్రుత్వాప్యేనం. రైట్ రైట్ అండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. రైట్. రజిత గారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. సరిత గారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. కళా గారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. రైట్. సో ఇందులో ఏనం అనేది కూడా కామన్ వర్డ్. ఆశ్చర్యవత్ ప్లస్ కశ్చిత్ ఏనం. ఏనం అంటే కొందరు, దీనిని ఇట్లాగా. సో దీన్ని అంటే ఇక్కడ ఏదైతే జ్ఞానం గురించి చెప్తున్నారో భగవంతుడు దాన్ని, ఆ సందర్భాన్ని, ఆ టాపిక్ ని. తథైవ చ అన్యః కొంతమంది. అన్యః అంటే అలాగా కొంతమంది. తర్వాత ఆశ్చర్యవత్ చ ఏనం. మళ్ళీ ఇక్కడ 3rd పాదంలో నమన్యః అని పదం కాదు అక్కడ. చ ప్లస్ ఏనం ప్లస్ అన్యః. సో ఆశ్చర్యవత్ ప్లస్ చ ప్లస్ ఏనం ప్లస్ అన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి అలాగా రావాలి. ఓకే. శాలిని గారు. ఆశ్చర్యవత్. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. స్వప్న గారు. పెద్ది స్వప్న. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. 2nd పాదం మళ్ళీ చెప్పండి. ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః. 3rd కూడా.
ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి. రైట్. విజయలక్ష్మి గారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదనశ్చైవ కశ్చిత్. రైట్. సో త్రిష్టిప్ వచ్చినప్పుడు కొంచెం ప్రాపర్గా బ్రీత్ ముందే తీసుకుంటే లైన్ వరకు మీకు సరిగ్గా వస్తుంది. కొంచెం ట్యూనింగ్ కొంచెం త్రిష్టబ్ది అందరికీ రావాల్సిందే. అందరూ ఒకలాగా ఉంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. సో మనకి రాగం వస్తే అక్షరాలు తెలిసిపోతాయి మైండ్లో. ఓకే, ఈ అక్షరం ఇక్కడ, ఈ అక్షరంకి ఇంతే స్పేస్ ఇవ్వాలి, దీనికి అవసరం లేదు దీర్ఘం అనేది. అక్కడ ఒకవేళ మనం తప్పు చదువుతున్నా కూడా మైండ్లో తెలిసిపోతుంది సబ్కాన్షియస్గా. ఓకే, ఇది రాగం ఎక్కడో చేంజ్ అవుతుందంటే పదం కరెక్ట్గా అనట్లేదు మనము అని. ఓకే, ఆ విధంగా రాగం మనసులో పెట్టుకోండి. మళ్ళీ అనుష్టుప్ వచ్చేస్తుంది వెంటనే. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సరిత గారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. స్వప్న పెద్ది గారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. శాలిని గారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. వాణి గారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. రైట్. నెక్స్ట్ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇందులో కూడా మళ్ళీ దీర్ఘాలు చూసుకోవాలి. థర్డ్ పాదంలో ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయ, యుద్ధాత్ ప్లస్ శ్రేయ సంధి ఫామ్ అయి ఛ ఏర్పడుతుంది. ఓకే, సో ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయోన్యత్ అది పదం. స్వధర్మమపి చావేక్ష్య
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोऽन्यत् धर्म्याधियुद्धात् क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. వకుల గారు स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धश्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. రజిత గారు स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. విజయలక్ష్మి గారు स्वधर्ममपि चावेक्ष न विकम्पितुमर्हसि धर्म्यादियुद्धश्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. స్వప్న గారు स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्यात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. రైట్ నెక్స్ట్ శ్లోకం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. థర్డ్ పాదంలో సుఖినః క్షత్రియాః తర్వాత పా ఉంది కాబట్టి ఫ వస్తుంది. యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. సరిత గారు యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. విజయలక్ష్మి గారు యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. థర్డ్ పాదంలో పా కంటే ముందు విసర్గ వస్తే ఫ ఫ అనాలి. క్షత్రియాః పార్థ. క్షత్రియాః పార్థ. రైట్ వాణి గారు యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం.
సంగీత. हरि ओम् यदृच्छाया चोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमीदृशम् థర్డ్ పాదం మళ్ళీ. सुखिनः क्षत्रियः पार्थ लभन्ते युद्धमीदृशम्. రైట్. కళ గారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. రైట్. యదృచ్ఛయ అది ఒకటే పదం. యదృచ్ఛయ యాదృచ్ఛికంగా అని మనం అంటుంటాం కదా తెలుగులో. సో అది యదృచ్ఛయ శబ్దం, పదం. ఓకే, రైట్. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం. మళ్ళీ ఒకసారి అనండి. చేత్వమిమం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. సంగ్రామం న కరిష్యసి. సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తించ. తతః స్వధర్మం కీర్తించ. తతః స్వధర్మం కీర్తించ. హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. సరిత గారు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. రమాదేవి గారు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. విజయలక్ష్మి గారు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. వకుల గారు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. కే వాణి గారు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. రజిత గారు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. సంగీత. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. రైట్. ఓకే, సో ఈరోజు ఇక్కడ కాపేద్దాము. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, రైట్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.